ఈరోజు 77వ రిపబ్లిక్ డే. నా సందేశం మన తెలుగు 15 కోట్ల మిత్రులకు ఒక సింపుల్ మెసేజ్. రండి, కలిసి పనిచేద్దాం, దేవుని కృపతో దేశాన్ని ముందుకు తీసుకెళ్దాం. 1989లో నేను అమెరికా వెళ్ళినప్పుడు మన జీడిపి చైనా జీడిపి సమానంగా ఉండేది ఆల్మోస్ట్. అలాంటిది ఈరోజు చైనా జీడిపి 21-22 ట్రిలియన్ అయితే మనది కేవలం 3 ట్రిలియనే. ఎలాగ ఈ 37 సంవత్సరాల్లో చైనా ప్రపంచానికి నెంబర్ 1 అయిపోయింది, మనం ప్రపంచంలో ఏ స్థానంలో ఉన్నామో ఆశ్చర్యం. కారణం ఏంటి? ఒక లడ్డూ వివాదం మీద హిందూ ముస్లిం క్రిస్టియన్స్ ని రెచ్చగొడతారు, రిలీజియస్ కాన్ఫ్లిక్ట్ మీద ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించుకుంటా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలంటే, రైతులను ఆదుకోవాలంటే, ప్రతి ఒక్కరిని కుల మతాలకు అతీతంగా కలిసి ఉండాలంటే, ప్రపంచ శాంతి కొరకు మనం ప్రయాణం చేయాలి అంటే, ప్రపంచ శాంతి కొరకు మనం ప్రపంచాన్ని నడిపించాలి అంటే, కులాలకు మతాలకు అతీతంగా ఈ చిల్లర డిబేట్లు విడిచిపెట్టి, యుద్ధాలను విడిచిపెట్టి, చూసారా ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నది? ఆ లడ్డు మ్యాటర్లో ఏమీ కూడా నేను అప్పుడు అన్నదే కల్తీ జరగలేదు. దాని కొరకు ఎంత ఫైట్ ఇచ్చారు, ఊగిపోయారు. ఇది అవసరమా? నేను చెప్తున్నాను పవన్ కళ్యాణ్కి, తమ్ముడు ఇప్పుడైనా నువ్వు ప్రభు మార్గంలో ఉన్నాడు, శాంతి మార్గంలో ఉన్నాడు, దేశ మార్గంలో ఉన్నాడు, సత్య మార్గంలో ఉన్నాడు. హిందూ ముస్లిం క్రిస్టియన్స్ బుద్ధిస్ట్ జైన్ జూన్ 21 నేను ఎలాగ ఢిల్లీలో 7 రిలీజియస్ లీడర్స్ తో మీటింగ్ పెట్టాను. అలాంటి మీటింగ్లు అటెండ్ అవ్వు. ఇలాంటి పనికిమాలిన మాటలు చేష్టలు మానేశాయి. ప్రతి ముఖ్యమంత్రికి, ప్రతి ఎంపీ ఎమ్మెల్యేలకి నేను ఇచ్చే సలహా, ఇండియా సర్వనాశనం అయిపోతుంది, ఎకానమీ సర్వనాశనం అయిపోతుంది, జ్యుడిషియరీ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది. ఎక్కడికి వెళ్తున్నాం? మీడియా భయపడుతున్నారు సత్యాన్ని రిపోర్ట్ చేయడానికి. కనుక ఈ రిపబ్లిక్ డే నేను ఇచ్చిన మెసేజ్ ఏంటంటే రండి. అందుకే ఫిబ్రవరి 22న ఆదివారం చెన్నై మద్రాసులో YMCA నందనం గ్రౌండ్స్ లో ప్రపంచ శాంతి సభ పెడుతున్నాను. హిందువులు వస్తున్నారు, ముస్లింస్ వస్తున్నారు, క్రిస్టియన్స్ వస్తున్నారు, అన్ని కులాల మతాల ప్రజలు వస్తున్నారు. రండి, కలిసి పనిచేద్దాం, దేశాన్ని ముందుకు తీసుకెళ్దాం, అభివృద్ధి చేద్దాం. చైనా కంటే మనం అతి తెలివైన వారు అని ప్రపంచమే ఒప్పుకుంటుంది. మనకు బెస్ట్ సైంటిస్ట్, డాక్టర్స్, ఇంజనీర్స్ ఉన్నారని. రండి, అమెరికాతో కలిసి వారిని తప్పు మార్గంలో వెళ్లకుండా మనం వారిని నడిపించి ప్రపంచంలో నెంబర్ 1 స్థానం మనం సాధిద్దాం. అది పాసిబుల్. మనం అందరం కలిసి పనిచేస్తే. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఈ రోజే నిర్ణయం తీసుకోండి. ఇంకా నేను కులాలకు మతాలకు అతీతంగా పనిచేస్తాను, సమాజాన్ని కాపాడుతాను, సెక్యులరిజంని కాపాడుతాను, డెమోక్రసీని కాపాడుతాను, దేశాన్ని కాపాడుతాను, దేశాన్ని ముందుకు తీసుకెళ్తాను. గాడ్ బ్లెస్ యూ. సీ యూ సూన్. తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదంపై కిరా కార్పి గారు ఏ విధంగా మాట్లాడో ఒకసారి ఆడియో విన్నాక మనం మాట్లాడుకుందాం. రారా కిరా కార్పిగా మాట్లాడు. రోజా అన్నట్టు రోజా పువ్వునే తిరుమల లడ్డులో వాడారు. ఎందుకంటే రోజా నా దృష్టిలో పందితో సమానం. పంది కొవ్వునే లడ్డులో వాడారు. రోజా పువ్వునే లడ్డులో వాడారు. అందుకే రోజా సమర్పడుతున్నట్టుంది. హిందూ సమాజం గమనించాలి. తిరుమల తిరుపతి లడ్డూలో ఎటువంటి కల్తీ జరగలేదు. షిట్ ఆధారంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. తిరుమల తిరుపతి లడ్డులో ఎటువంటి కల్తీ జరగలేదని. ఈరోజు కిరా కార్పి గారు ఏ విధంగా మాట్లాడినారుగా, తిరుమల తిరుపతి లడ్డూలో ప్రసాదంలో పంది కొవ్వు కలిసిందని చెప్పేసి వాడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక క్రైస్తవుడుగా నేను చెబుతా ఉన్నా, హిందువులు అడుగుతా ఉన్నా, హిందూ సమాజమా మీ మనోభావాలు దెబ్బతినలేదా? మీరు ఆలోచండి ఒకసారి. ఈ కిరా కార్పి గారు ఏ విధంగా మాట్లాడుతున్నాడో, తిరుమల తిరుపతి అంటే ఏంటరా నీకు తెలియదా? ఇలా కిరా కార్పి గారు నీకు తెలియదా? కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి నువ్వు ఏ విధంగా మాట్లాడో తెలియదా నీకు? నేను సందర్భ కూటమి పిలుపుని అడుగుతా ఉన్నా, మీ ఏం చిన్న మాట మాట్లాడినా సరే మనోభావాలు దెబ్బతినట్టు అరెస్ట్ జైలు పంపిస్తా ఉన్నారు. ఈ రోజు కిరా కార్పి గారి మాటలో హిందువుల మనోభావాలు దెబ్బతినలేదా?
వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకి పంపించలేదా? కిరా కార్పి ఒకటే చెబుతా ఉన్నావు, నువ్వు రోజాగా ఏ విధంగా మాట్లాడావో, వైఎస్ఆర్సీపీ నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి ఇష్టానుసారం మారుతా ఉన్నావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినాక నువ్వు పంది అన్నావే, పందిని ఏ విధంగా నరికి కోస్తారో ఆ విధంగా నేను కోవిపోతే గుర్తుపెట్టుకో. నా పాలు నేను ఇంట్లో కూర్చొని కొట్టు మాంసం తింటుంటే బాబోరు ఫోన్ చేసి, ఒరే పవర్ రేంజరు లడ్డు మ్యాటర్ చాలా స్లోగా నడుస్తుంది, నువ్వు వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి అగ్గంటిచ్చిరారా అన్నాడండి. సరే బాబు రెస్యూరెన్స్ ఇచ్చారు కదా, పైగా ప్రభుత్వం మందే, మనల్ని ఎవరు ఆపేదని ప్రెస్ మీట్ పెట్టి 11 రోజులు మాలేసేస్తాను, సనాతన ధర్మాన్ని కాపాడేస్తానని రెచ్చగొట్టి మా తల మధ్య కూడా పెట్టేశాను కదండి. ఇప్పుడు ఆ ఇష్యూ నేషనల్ అయిపోయి కోర్టులో లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అని ఆధారాలు తీసుకురమ్మన్నారండి. సరే బాబు గారి దగ్గరికి వెళ్ళి ఆధారాలు ఏమని అడిగితే, ఆధారాలు లేవు, బొంగు లేవు, నిన్నెవర్రా ప్రెస్ ముందు నోటుకొచ్చినట్టు వాగమంది, కింద మీద అయితే నిన్ను ఇరికిచ్చి మింగుతా ఉన్నాడండి. దెబ్బకు బుర్ర పాడైపోయిందండి బాబు. ఇప్పుడు ఇష్యూ సీరియస్ అయ్యేసరికి అబ్బా కొడుకులు ఇద్దరు సైడ్ అయిపోయి నన్ను ఇరికిచ్చి మింగుదామని చూస్తున్నారండి. అప్పటికి చెప్పారండి, ఒరే ఆయన 40 ఏళ్ల చరిత్ర కలిగినోడు, నువ్వు చూస్తే పిల్ల పువ్వుగాడివి, మింగుదామని పోయి మింగించుకొని వస్తామని చెప్పారండి. నేనేం లేదండి, అయ్యో బాబోయ్ చాలా లోతుగా దింపేశాడండి, పెయిన్ తట్టుకోలేకపోతున్నానండి. మీరు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి బాబు గారితో. అబ్బబ్బా, పరమ పవిత్రమైన ఆ తిరుపతి లడ్డు కోసం సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేశారు. అంటే ప్రజల భక్తుల మనోభావాలని బాబో ఎంత హింసించేశారు నిజంగా చెప్పాలంటే. సరే పొలిటీషియన్స్ అని పక్కన పెట్టేద్దాం, ప్రవచనకర్తలు, పండితులు, బ్రాహ్మణులు ఇలా అంటున్నాను ఏమనుకోవద్దు గాని, ఏమన్నా ఓవర్ యాక్టింగ్లు చేశారు అసలు మీరు. ప్రాయశ్చిత్త శ్లోకాలట వాళ్లే కనిపెట్టేసి ప్రాయశ్చిత్త శ్లోకాలు చెప్పించేసి, రామ మీరు చేసింది మామూలు రచన. పాపం ఎంత మంది భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు నిజంగా. ఇప్పుడు ఏం చేస్తారు మీ అందరూ? మరి ఇప్పుడు మీరు నిజమైన హిందువులైతే, మీరు నిజంగా వెంకటేశ్వర స్వామి భక్తులైతే అదే నోటితో సోషల్ మీడియాలో మమ్మల్ని క్షమించండి అని పోస్టులు పెడతారా? పెట్టండి, ఎంతమంది పెడతారో చూస్తాం. సోషల్ మీడియా చూసే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నిన్నదాకా కుటుంబ ప్రభుత్వం కేవలం ఓట్ల కోసం శ్రీవారి లడ్డుని అపవిత్రంగా మాట్లాడి దానిలో జంతు కలేబరాల నుంచి వచ్చిన కొవ్వుని కలిపారు, ఆ కొవ్వు ఈ కొవ్వు అన్నీ కలిపారని చెప్పి ఓట్ల కోసం వైసీపీ మీద వేసిన నిందలు మొత్తం నిందతో పటాపంచలైపోయినాయి. కానీ మీరు ఓట్ల కోసం చేసిన ప్రచారాన్ని కోట్ల మంది భక్తులు మనోభావాలు దెబ్బతిన్నాయి. మీరు ఇప్పటికైనా మీకు ఎక్కడైనా మానవత్వం ఉంటే ఓటు రాజకీయాల కోసం చేసిన అబద్దాలని ఈరోజు కోట్ల మంది భక్తులకు మీరు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. చెప్పని పక్షంలో భగవంతుడే అన్నిటికీ నిర్ణయం తీసుకుంటాడు. దయచేసి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం రాజకీయాల కోసం దేవుళ్ళని, కుటుంబాలని అడ్డం పెట్టుకుని, కులాలను అడ్డం పెట్టుకుని ఎట్లా పడితే అట్లా మాట్లాడకూడదని ప్రార్థిస్తూ ఆ వెంకటేశ్వర స్వామి తగు బుద్ధి మీకు ప్రసాదించాలని కోరుకుంటున్నా. నమస్కారం. పవన్ కళ్యాణ్ తప్పు చేసినా తల తీసేసే చట్టం రావాలన్నారు కదా, తల తీయక్కర్లేదండి. మీ సిద్ధాంతాల్లోంచి కులాలను కలిపే ఆలోచన, మత ప్రస్తావన లేని రాజకీయం రెండింటినీ తీసిపడేయండి. ఎందుకంటే మీరు తిరుపతి లడ్డు వ్యవహారంలో అనుసరించిన తీరు రాష్ట్ర ప్రజలందరికీ కూడా భయాన్ని కలిగించింది. ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా, ఇన్వెస్టిగేషన్ లేకుండా అంత ఇర్రెస్పాన్సిబుల్గా డీసీఎం హోదాలో ఉండి మీరు ఎలా మాట్లాడతారు? మీరు మాట్లాడిన వ్యాఖ్యలు తీసుకొని అన్రెస్ట్ క్రియేట్ అయ్యి ఒకరి మీద ఒకరు దాడులు తీసుకుంటే ఎవరు బాధ్యత తీసుకోవాలి? ఇది పబ్లిక్ ఆర్డర్ని డిస్టర్బ్ చేయడం కాదా? ఎవరిని ప్రసన్నం చేసుకోవడానికి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు? సంప్రోక్షణ చేయాలన్నారు కదా, సంప్రోక్షణ చేయాల్సింది ఆలయాలను కాదండి, ఇలాంటి మత విద్వేషాలు రెచ్చగొట్టే రాజకీయ నాయకుల మెదడును సంప్రోక్షణ చేయాలి, ఇలాంటి ఆలోచనలు సంప్రోక్షణ చేయాలి. ఈ రోజున మీరు అధికారంలో ఉండగానే ఇటువంటి విచారణలో బయటపడ్డది కాబట్టి సరిపోయింది. లేదంటే నిజంగా ఇప్పటికీ కూడా భక్తులందరికీ కూడా మనసులో తొలిచేస్తూ ఉంటుంది కదా, ఎప్పటికీ విద్వేషాలు అనేవి ఉండిపోతాయి కదా. నాయకత్వం అంటే మాట్లాడడం కాదు, ఎప్పుడు మాట్లాడాలి, ఎంత బాధ్యతగా వ్యవహరించాలని తెలుసుకోవడం.